హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 2024 మోడల్ ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ 1.5 టన్ 6-in-1 కన్వర్టబుల్ 3-star ఏసీ రివ్యూ అయితే చూద్దాం. ఏసీ పేరు అయితే ఇంత బాగుంది. ఈ వీడియోలో ఏసీని మళ్ళీ ప్రొనౌన్స్ చేయాలనుకుంటే జస్ట్ ఎల్జీ ఏసీ అంటాను, లేదంటే నేను కొన్నా కాబట్టి నా ఏసీ అంట. సో ఈ 2024 మోడల్ ఏసీ నేను ఒక 25 days బ్యాక్ కొన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే ఏసీ 2023 మోడల్ కూడా నా దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాం. సో ఆ 2023 మోడల్ కి 2024 మోడల్ కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. 2024 మోడల్ లో అడిషనల్ గా మీకు డైట్ మోడ్ అని చెప్పి ఒకటి యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ 2023 మోడల్ లో డైట్ మోడ్ అయితే ఏం లేదు. అదొకటే తేడా, మిగతా A to Z అంతా కూడా సేమ్ అనమాట. ఐసీ రేటింగ్ కానీ, కూలింగ్ కెపాసిటీ కానీ, యాక్చువల్ టన్ కెపాసిటీ కానీ, ఇవన్నీ కూడా 2023 మోడల్ కి 2024 మోడల్ కి మొత్తం సేమ్ అనమాట. సో టెక్నికల్లీ చెప్పుకోవాలంటే ఇదే సేమ్ ఏసీ నేను సంవత్సరం నుంచి వాడుతున్నట్టే. కొత్త ఏసీ నా రూమ్ లోకి స్టూడియోలోకి 25 days బ్యాక్ స్పెషల్ గా కొన్నా కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సేమ్ ఏసీ వాడుతున్నాను కాబట్టి దీని గురించి నాకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఉంది. సో ఈ రోజు ఏసీ రివ్యూ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఎగ్జాక్ట్ గా మీకు నేను ఏసీ రివ్యూ చెప్తానని అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ పెడతాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి ఒకసారి ఎగ్జాక్ట్ ఏసీ మోడల్ అయితే చూసుకోండి. ఒకసారి ఏసీ టెక్నికల్ స్పెసిఫికేషన్ చూసామంటే ఇది 1.5 టన్ మోడల్. దీని యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 4400 వాటేజ్. ఈ 4400 వాటేజ్ ని టన్ కెపాసిటీలో కన్వర్ట్ చేసుకుంటే యాక్చువల్ నెట్ టన్ కెపాసిటీ వచ్చేసరికి 1.3 టన్ వస్తుంది. సో ఇది 1.5 టన్ ఏసీ అని వీళ్ళు చెప్తున్నా కానీ యాక్చువల్ టన్ కెపాసిటీ వచ్చేసరికి 1.3 టన్ అనమాట. ఈ ఏసీ మీకు 110 స్క్వేర్ ఫీట్ నుంచి 130 ఆర్ 135 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్న రూమ్ లో అయితే బాగా సరిపోయింది. యాక్చువల్ గా 1.5 టన్ ఏసీస్ అన్నిటిని 150-160 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ వరకు కూడా వాడొచ్చు. కాకపోతే అక్కడ యాక్చువల్ నెట్ కెపాసిటీ 1.5 టన్ ఉంటే ఆ ఏసీ అక్కడ మీకు అడిక్వేట్ గా సరిపోయింది. కానీ దీని కెపాసిటీ 1.3 టన్ కాబట్టి కొద్దిగా 150-160 స్క్వేర్ ఫీట్ దాకా మీరు వెళ్లకుండా 130 స్క్వేర్ ఫీట్ ఆర్ 135 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో ఈ ఏసీ అయితే బాగా సరిపోయింది. అండ్ ఇది 6-in-1 కన్వర్టబుల్ ఏసీ. ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీ మీరు 6 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్వర్టబుల్ మోడ్స్ మీకు ఎందుకు పనికి వస్తాయంటే యాక్చువల్ మీ రూమ్ కి 1.5 టన్ ఏసీ ఆర్ 1.3 టన్ ఏసీ అవసరం లేదు. 1 టన్ ఏసీ కానీ 0.8 టన్ ఏసీ కానీ మీకు సరిపోయింది అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఈ ఏసీని మీరు తీసుకొని తక్కువ కెపాసిటీలో ఏసీని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమోట్ లో మీకు బటన్ ఉంటుంది 6-in-1 అని చెప్పి. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏసీని 80% కూలింగ్ మోడ్ లో, 60% కూలింగ్ మోడ్ లో, 40% కూలింగ్ మోడ్ లో, అండ్ విరాట్ మోడ్ లో, డైట్ మోడ్ లో, 6th మోడ్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్. మీ రూమ్ కెపాసిటీకి ఎగ్జాక్ట్ గా ఎంత నెంబర్ సరిపోతుందో మీకు తెలియకపోతే 6th మోడ్ లో మీరు పెట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్ లో పెడితే ఆ రూమ్ సైజ్ కి తగ్గట్టు ఏసీ కూలింగ్ కెపాసిటీని స్మార్ట్ గా అడ్జస్ట్ చేసుకునేది అనమాట. అండ్ ఆ కూలింగ్ కెపాసిటీకి తగ్గట్టే మీకు కరెంట్ బిల్ కూడా వస్తుంది. అండ్ వారంటీ సంగతి వెళ్ళిపోతే అవుట్డోర్ యూనిట్ కంప్రెసర్ వారంటీ వచ్చేసరికి 10 ఏళ్ళు కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. అండ్ పీసీబీ వారంటీ మెయిన్ ఇంపార్టెంట్ 5 years పీసీబీ వారంటీ అయితే ఈ ఏసీలో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పీసీబీ వారంటీ చాలా బ్రాండ్స్ అయితే స్కిప్ చేస్తున్నాయి. సామ్సంగ్ కానీ, లాయిడ్ కానీ ఇలాంటి బ్రాండ్స్ అన్ని పీసీబీ వారంటీ ఇవ్వట్లేదు. బట్ మీరు ఏసీ తీసుకున్నప్పుడు పీసీబీ వారంటీ ఏ బ్రాండ్ లో చూసుకున్నా కానీ, ఎల్జీలో చూసుకున్నా, డైకిలో చూసుకున్నా, ఏ బ్రాండ్ లో మీరు ఏసీ తీసుకోవాలనుకున్నా ఆ పర్టికులర్ మీరు తీసుకుంటున్న ఏసీ మోడల్ కి 5 years పీసీబీ వారంటీ ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోండి. పీసీబీ వారంటీ 5 years ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే ఏసీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అండ్ పాడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న పార్ట్ వచ్చేసరికి పీసీబీ మాత్రమే. సో పీసీబీ మీకు ఎప్పుడైనా పోవచ్చు, కొన్న రోజే పోవచ్చు, 10 రోజుల తర్వాత పోవచ్చు, సంవత్సరం తర్వాత పోవచ్చు, 10 ఏళ్ల తర్వాతైనా పోవచ్చు. సో అలాంటప్పుడు పీసీబీ వారంటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండేటట్టు చూసుకోండి. 5 years పీసీబీ వారంటీ ఉంటే మీకు కూడా సేఫ్ సైడ్ బాగుంటుంది. అండ్ ఏసీలో గ్యాస్ వచ్చేసరికి R32 రెఫ్రిజరెంట్ అయితే ఉంటుంది. R32 గ్యాస్ కి మిగిలిన గ్యాస్ కి తేడా ఏంటంటే R32 గ్యాస్ కొద్దిగా ఈకో ఫ్రెండ్లీ గ్యాస్ అనమాట. కొద్దిగా పర్యావరణానికి హాని తక్కువ చేస్తుంది. ఇది కూడా హాని కలిగించింది. హాని కలిగించిన గ్యాస్ అయితే ఏముండదు, బట్ తక్కువ హాని కలిగించింది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ R32 గ్యాస్ కాకుండా వేరే గ్యాస్ అయితే 50% గ్యాస్ పోయింది అనుకుందాం. మిగతా 50% గ్యాస్ ఏసీలో కంప్రెసర్ లో ఉందనుకుందాం. కానీ ఆ 50% గ్యాస్ ఇంకా ఏసీలో ఉన్నప్పటికీ కూడా ఆ 50% గ్యాస్ మొత్తాన్ని కూడా మీరు బయటకు తీసేసి మళ్ళీ 0% నుంచి గ్యాస్ మళ్ళీ రీఫిల్ చేయాల్సి ఉంటుంది. అది R32 అనుకోండి, ఎంత వరకు గ్యాస్ లీక్ అయింది, 50% గ్యాస్ లీక్ అయింది, 50% గ్యాస్ ఉంది అనుకుందాం. సో మిగిలిన 50% గ్యాస్ ని మాత్రం మీరు రీఫిల్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు లాంగ్ టర్మ్ లో గ్యాస్ రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కీ పాయింట్స్ అనమాట నేను ఈ ఏసీ తీసుకోవడానికి. నేను ఈ ఏసీ తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 37,490 రూపీస్ ఉంది. నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అండ్ అమెజాన్ లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. అండ్ అప్పుడప్పుడు నేను చెక్ చేసినప్పుడు కొద్దిగా ప్రైస్ ఒక 500 రూపాయలు తగ్గుతుంది, 37,000 రూపాయలకి అలా వస్తుంది. అండ్ నేను కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని SBI క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే నేను ఏసీ కొనేటప్పుడు నాకు 3,000 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. సో ఎఫెక్టివ్ ప్రైస్ నాకు ఈ ఏసీ పడింది వచ్చేసరికి 33,490 రూపీస్ అనమాట. అండ్ ఇన్స్టాలేషన్ చార్జెస్ మళ్ళీ అది సపరేట్. ఏసీ మీకు ఇంటికి రాగానే బాక్స్ లో మీకు కావాల్సినవి ప్రొవైడ్ చేస్తారు. మెయిన్లీ మనకి ఏసీ కావాల్సింది కాపర్ పైప్, 3 meters వరకు కాపర్ పైప్ అయితే వీళ్ళు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఆ పైన ఒకవేళ మీ ఇన్స్టాలేషన్ కేస్ కి ఇంకా ఎక్కువ కాపర్ పైప్ కావాల్సి ఉంటే పర్ మీటర్ కి 950 రూపీస్ వరకు మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ బాక్స్ లో మీకు అవుట్డోర్ యూనిట్ పెట్టుకోవడానికి స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఆ స్టాండ్స్ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. ఇక్కడ నాకు స్టాండ్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే నా దగ్గర పాత స్టాండ్స్ ఉన్నాయి. ఆ స్టాండ్స్ నేను పెట్టించుకున్నాను. సో నాకు ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసరికి 1,200 రూపాయలు ప్లస్ 18% జీఎస్టీ అనమాట. జీఎస్టీతో పాటు కలుపుకొని 1,450 రూపాయలు నాకు ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. మీకైతే ఇన్స్టాలేషన్ కాస్ట్ వేరీ అవ్వచ్చు. నేను ఇక్కడ స్టాండ్స్ తీసుకోలేదు కాబట్టి నాకు అక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఒకవేళ నేను కానీ స్టాండ్స్ తీసుకొని ఉంటే ఎక్స్ట్రా 850 రూపీస్ ఇంకా అయ్యేది, అంటే 2,250 రూపాయల దాకా ఇన్స్టాలేషన్ ఛార్జ్ వెళ్ళేది. సో ఏసీ తీసుకున్నప్పుడు ఏసీ మీరు ఆర్డర్ పెట్టిందే ఫైనల్ వాల్యూ అయితే కాదు, మళ్ళీ మీకు ఇన్స్టాలేషన్ వస్తుంది. మీ కేసుని బట్టి ఇన్స్టాలేషన్ ఛార్జ్ కూడా మారచ్చు. నాకైతే ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళు చాలా నీట్ గా ఇన్స్టాలేషన్ చేశారు. ఈ రోజు మార్నింగ్ ఏసీ డెలివరీ అయితే సాయంత్రానికి అలా వచ్చి 1 గంటలో ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఏసీ పర్ఫార్మెన్స్ గురించి
మాట్లాడుకుంటే నా రూమ్ సైజ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 135 స్క్వేర్ ఫీట్ దాకా ఉండేది. అండ్ ఏసీ నేను మాక్సిమం 24 డిగ్రీస్ దగ్గర సెట్ చేసి ఏసీని అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక 10 నిమిషాలు అయినట్టుంది. ఈ 10 నిమిషాల ముందు ఎగ్జాక్ట్ గా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏసీ ఆన్ చేశాను. ఇప్పటికి నాకు చల్లదనం అయితే తెలిసిపోతుంది. సో మీరు నార్మల్ గా హై కూలింగ్ మోడ్ లో పెట్టుకోకుండా 24 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఏసీని సెట్ చేసి తలుపులు విండోస్ అన్ని క్లోజ్ చేసి ఎయిర్ లీకేజెస్ ఎక్కడ లేకుండా చూసుకుంటే విత్ ఇన్ 10 మినిట్స్ లోనే మీకు రూమ్ లో ఆ కూలింగ్ అయితే తెలుస్తుంది. అండ్ ఇందులో మీకు హై కూలింగ్ మోడ్ కూడా ఉంటుంది, విరాట్ మోడ్ అని చెప్పేసి. ఈ విరాట్ మోడ్ లో ఏసీ మీకు యాక్చువల్ గా రావాల్సిన నెట్ కూలింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ ఇస్తుంది. అంటే 120% బూస్ట్ మోడ్ లో రన్ అవుతుంది అనమాట. ఏసీ మీకు పీక్ పర్ఫార్మెన్స్ లో రన్ అవుతుంది అనమాట. సో ఈ విరాట్ మోడ్ లో పెట్టుకుంటే ఇన్స్టెంట్ కూలింగ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. విత్ ఇన్ 5 to 10 మినిట్స్ రూమ్ అంతా కూడా మీకు చిల్ చేసి పడేసిద్ది. కానీ గుర్తుపెట్టుకోండి, విరాట్ మోడ్ ఆన్ చేసుకున్నారంటే కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ పనిలో పని కరెంట్ బిల్ దగ్గరికి వచ్చాం కాబట్టి పవర్ బిల్ గురించి మాట్లాడుకుంటే నేను ఈ ఏసీని మాక్సిమం యూస్ చేసేది 24 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర, మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు కూడా వెల్ క్లోజ్డ్ రూమ్ లో ఒక 24 డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేసేసి రోజుకి ఒక 2-3 గంటలు లేదంటే నైట్ టైం అంతా కూడా ఏసీ వేస్తారనుకుంటే మాత్రం మీకు యాక్చువల్ గా వచ్చే కరెంట్ బిల్ కంటే కూడా ఒక 400 నుంచి 500 రూపాయలు ఎక్కువ వచ్చింది అంతే. అంతకుమించి అయితే ఎక్కువ కరెంట్ బిల్ రాదు. కానీ టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అలా కాదు టెంపరేచర్ 24 దగ్గర కాదు, నేను 18 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టేస్తాను, నాకు కూలింగ్ ఇంపార్టెంట్, విరాట్ మోడ్ ఆన్ చేస్తానంటే మీకు కరెంట్ బిల్ చాలా వచ్చింది. నాదే పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంత ముందు మా ఇంట్లో ఒకే ఏసీ ఉండేది. ఒకే ఏసీ ఉన్నప్పటికీ కూడా మేము అది పెద్ద రూమ్ లో పెట్టి సూపర్ కూల్ మోడ్ గానీ 18 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర గానీ ఏసీని సెట్ చేసేవాళ్ళం. సమ్మర్ లో మాకు కరెంట్ బిల్ ఎప్పుడు కూడా 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు అయితే తగ్గలేదు. మినిమం కరెంట్ బిల్ 12,000 రూపాయలు, మాక్సిమం కరెంట్ బిల్ 15,000-16,000 రూపాయలు వచ్చేది. ఎందుకంటే పెద్ద రూమ్ లో పెట్టాం అండ్ హై కూలింగ్ మోడ్ లో ఏసీ యూస్ చేసేవాళ్ళం. సో మీరు కూడా అలా హై కూలింగ్ మోడ్ లో లేదంటే 18 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర 16 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర ఏసీ యూస్ చేస్తారంటే కరెంట్ బిల్ మీకు కూడా అంతే ఎక్కువ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఏసీ యూస్ చేసేటప్పుడు ఏసీ మాక్సిమం టెంపరేచర్ తక్కువ పెట్టుకుంటే 22 పెట్టుకోండి, లేదు అంటే సజెస్టబుల్ వచ్చేసరికి 24 అనమాట. 24 డిగ్రీస్ పెట్టుకుంటే మీకు కరెంట్ బిల్ రీజనబుల్ గా వస్తుంది. మీకు ఒకవేళ ఫాస్ట్ కూలింగ్ కావాలనుకోండి, ఒక 10 నిమిషాలు విరాట్ మోడ్ ఆన్ చేసుకోండి, లేదంటే ఒక 10 నిమిషాలు 18 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర పెట్టుకొని దాని తర్వాత 24 కి మార్చేసేయండి. అప్పుడు కరెంట్ బిల్ మీకు కంట్రోల్ అవుతుంది. అండ్ చాలా మంది ఇప్పుడు స్టెబిలైజర్ గురించి అడుగుతారు. ఈ ఏసీ అయితే స్టెబిలైజర్ ఫ్రీ, కాకపోతే వాళ్ళు అక్కడ ఒక నోట్ ఇచ్చారు, 110 వాట్స్ నుంచి 290 వాట్స్ పవర్ ఫ్లక్చుయేషన్స్ వరకు మాత్రమే ఏసీ అయితే తీసుకునేది. ఏసీలో ఉన్న ఇన్బిల్ట్ స్టెబిలైజర్ కెపాసిటీ అయితే అంతే. ఒకవేళ మీ దగ్గర మీరుండే ఏరియాస్ లో పవర్ ఫ్లక్చుయేషన్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, 290 వాటేజ్ కి మించి పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటే బెటర్ మీరు ఒక స్టెబిలైజర్ అయితే వాడుకోండి. ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ ఉంటే ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఏసీలో ఇన్బిల్ట్ స్టెబిలైజర్ ఉంటుంది, కాకపోతే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. సో పవర్ ఫ్లక్చుయేషన్ కానీ 290 వాట్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, ఈ ఏసీ పీసీబీ ఓవర్నే కలిపేది. అండ్ వీళ్ళు స్టెబిలైజర్ ఫ్రీ అనే దాని మీద వారంటీ కూడా ఏమి ఇవ్వట్లేదు. 290 వాటేజ్ కి మించి పవర్ ఫ్లక్చుయేషన్ వస్తే పోయిద్ది, దానికి మేము వారంటీ ఇవ్వమని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎక్స్టర్నల్ స్టెబిలైజర్ అయితే వాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏసీలో మీకు అలా పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ దీనిలో మీకు సెల్ఫ్ డయాగ్నోసిస్ అయితే ఉంటుంది. అక్కడ ఏసీ దగ్గర టెంపరేచర్ చూపిస్తూ ఉంటుంది కదా, అక్కడ మీకు ఎర్రర్ కోడ్ వచ్చేసి ఏం ప్రాబ్లం చూపించింది. అండ్ ఇది 3 స్టార్ ఏసీ కాబట్టి ఓన్లీ 2 వే స్వింగ్ మాత్రం ఉంటుంది, కిందకి పైకి మాత్రమే తిరిగిద్ది, 4 వే స్వింగ్ అయితే ఉండదు. అండ్ 3 స్టార్ ఏసీ మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉండవు, వైఫై కనెక్టివిటీ కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు. సేమ్ ఇదే ఏసీ 5 స్టార్ మోడల్ అయితే మీకు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి, వైఫై కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. 3 స్టార్ ఏసీలు అయితే ఉండవు. అండ్ ఇంకోటి ఏసీలో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే నాయిస్. ఇండోర్ యూనిట్ నాయిస్ అయితే చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 31 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏసీ అయితే రన్నింగ్ లో ఉంది, కాకపోతే ఫ్యాన్ స్పీడ్ అయితే నేను కొద్దిగా తక్కువలో పెట్టాను. ఫ్యాన్ స్పీడ్ మీరు మరీ ఎక్కువలో పెట్టినా కానీ ఏసీ అయితే మీకు పెద్ద నాయిస్ అయితే ఏం చేయదు. 31 dB అనేది చాలా తక్కువ నాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ లో మీకు కావాల్సిన బటన్స్ అన్ని కూడా ఉంటాయి, ఈజీగానే ఉంటాయి బటన్స్ అన్ని కూడా. అండ్ ఈ రిమోట్ లో మీకు కంఫర్ట్ ఎయిర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జలుబు చేసింది, ఏసీ గాలి మీకు పడట్లేదు అనుకోండి, ఈ కంఫర్ట్ ఎయిర్ ని మీరు ఆన్ చేసుకోండి. ప్రెసెంట్ నాకు కూడా జలుబు చేసింది, కంఫర్ట్ ఎయిర్ ని నేను ఆన్ చేసుకున్నాను. కంఫర్ట్ ఎయిర్ ఆన్ చేసుకోగానే ఏసీ ఫిన్ అయితే పైకి జరుగుతుంది అనమాట, గాలి పైకి పంపించడం స్టార్ట్ చేసింది, డైరెక్ట్ గా మీ ముఖం మీద గాలి కొట్టకుండా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు కొద్దిగా బయటపడచ్చు. అండ్ ఇంకోటి పవర్ బటన్ పక్కన లైట్ ఆఫ్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. ఈ లైట్ ఆఫ్ మీకు ఏసీలో టెంపరేచర్ చూపిస్తా ఒక లైట్ ఉంటుంది కదా, సో మీరు నైట్ టైం లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని నిద్రపోతున్నప్పుడు ఆ ఏసీలో ఉన్న లైట్ ఏమన్నా మీకు ప్రాబ్లం గా ఉందనుకుంటే ఈ లైట్ ఆఫ్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఏసీలో ఉన్న టెంపరేచర్ లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. అండ్ ఇదే లైట్ ఆఫ్ బటన్ మీరు 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే ఏసీ సౌండ్స్ అన్ని కూడా మ్యూట్ అయిపోతాయి. ఇప్పుడు ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ టింగ్ టింగ్ అనే సౌండ్స్ వస్తున్నాయి. అప్పుడప్పుడు నైట్ టైమ్స్ ఎవరైనా నిద్రపోతున్నప్పుడు ఈ టింగ్ టింగ్ అనే సౌండ్స్ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే చేయొచ్చు. సో అలాంటి సిచువేషన్ లో ఈ లైట్ ఆఫ్ బటన్ 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే ఈ టింగ్ టింగ్ అనే సౌండ్లు రాకుండా ఉంటాయి. అండ్ రిమోట్ లో మీకు రూమ్ టెంపరేచర్ అని చెప్పి ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ప్రెసెంట్ రూమ్ టెంపరేచర్ ఎంత ఉందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. రిమోట్ లో అన్ని బాగానే ఉన్నాయి, కానీ రిమోట్ లో నాకు నచ్చిన ఒక వర్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎల్సీడీ ప్యానల్ లో బ్యాక్ లైట్ అయితే లేదు. సో నైట్ టైమ్స్ మీరు లైట్లన్నీ ఆపేసుకొని పనుకొని నిద్రపోతున్నప్పుడు ఏసీ టెంపరేచర్ ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలనుకోండి, ఈ రిమోట్ లో ఏసీ టెంపరేచర్ కానీ ఫ్యాన్ స్పీడ్ కానీ ఎంత వరకు ఉందనేది మీకు తెలియదు అనమాట. ఎందుకంటే లోపల లైట్ ఉండదు కాబట్టి, మొత్తం చీకటిగా ఉండదు కాబట్టి రిమోట్ మీరు చూడలేరు. సో ఆ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు పెద్ద లైట్ వేయాలి, లేదంటే ఫోన్ ఫ్లాష్ పెట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ రిమోట్ లో ఈ బటన్స్ కూడా రేడియం బటన్స్ అయితే వెళ్ళవు. రేడియం బటన్స్ ఇచ్చుంటే చీకట్లో ఆపరేట్ చేయడానికి కొద్దిగా బాగుండేది. ఇది ఒకటి కొద్దిగా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ప్రతిసారి అర్ధరాత్రి లేసి ఏసీ టెంపరేచర్
టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవాల్సినప్పుడల్లా మీరు పెద్ద లైట్ వేయాల్సి వస్తుంది. అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. అండ్ ఇక ఏసీ నువ్వు సజెస్ట్ చేస్తావంటే నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎవరెవరికైతే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఏసీ 35,000 రూపాయలు లేదంటే 34,000 రూపాయలు లోపు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా ఏసీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నెట్ కూలింగ్ కెపాసిటీ అయితే ఓన్లీ 1.3 టన్ ఉంటుంది. మీ రూమ్ సైజ్ గానీ ఒకవేళ 150 ఆర్ 160 స్క్వేర్ ఫీట్ ఉంటే బెటర్ ఏసీ తీసుకోబాకండి. 130 ఆర్ 140 స్క్వేర్ ఫీట్ లోపు అయితే మాత్రం ఏసీ తీసుకోండి. సో దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే నాయిస్ చాలా తక్కువ ఉంటుంది, ఎల్జీ సర్వీస్ చాలా బాగుంటుంది, అండ్ కూలింగ్ లో కూడా రూమ్ కెపాసిటీ కరెక్ట్ గా మ్యాచ్ అయితే పేరు పడడానికి లేదు. లేదు అలా కాదు మీకు నెట్ కూలింగ్ కెపాసిటీ ఎక్కువ కావాలి, ఇదే ప్రైస్ లో యాక్చువల్ 1.5 టన్ ఏసీ కావాలి, అండ్ దాంతో పాటు స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉండాలంటే పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ మీరు కన్సిడర్ చేయొచ్చు. దానిలో మీకు నెట్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి 5000 వాట్ పైన ఉంటుంది, అండ్ దానిలో మీకు సేమ్ ప్రైస్ కి వైఫై స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. సో మీకు నెట్ కూలింగ్ కెపాసిటీ స్మార్ట్ ఫీచర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటే పానాసోనిక్ ఏసీకి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఈ రెండు ఏసీలు మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మంచి ఏసీ లింక్స్ అని కూడా చూసి డిస్క్రిప్షన్ లో పెడతాను. అక్కడ నుంచి మీరు ఒక మంచి ఏసీ అయితే పిక్ చేసుకోవచ్చు మీ బడ్జెట్ కి తగ్గట్టు. అండ్ నేను ఒక 2 వీక్స్ బ్యాక్ ఏసీ బయింగ్ గైడ్ వీడియో ఒకటి చేసా, ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు ఏసీ తీసుకోవాలనుకుంటే ఆ వీడియోలో కొన్ని కీ పాయింట్స్ చెప్పా, ఆ కీ పాయింట్స్ ని మీరు మైండ్ లో పెట్టుకొని ఏసీ అయితే తీసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో కూడా ఏసీ డీల్స్ మంచి వచ్చినప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ సమ్మర్ లో మీరు కానీ ఏసీ కానీ కూలర్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఇట్లాంటి గ్యాజెట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా జాయిన్ అయి పెట్టుకోండి. పక్కనే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉప్పు పప్పు డీల్స్ అయితే పోస్ట్ చేయం, ఓన్లీ ఎలక్ట్రానిక్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం, అండ్ వర్త్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. జాయిన్ అయి పెట్టుకోండి, యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసి మీరు ఏదైనా ఏసీ కొనాలని డిసైడ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.